టాలీవుడ్లో ఎన్టీఆర్ లెక్క మారింది. కామెంట్లు చేసిన నోళ్ళు అన్నీ ఫెవికాల్తో మూసుకునేలా దేవరతో దెబ్బ కొట్టాడు ఎన్టీఆర్. సినిమాపై పగబట్టి కొన్ని శక్తులు వెంటాడినా వాళ్లను వేటాడుతూ రికార్డులను ఎర్ర సముద్రంలో కలిపాడు ఎన్టీఆర్. సినిమాకు తన దమ్మేంటో లెక్కలతో పక్కాగా చూపించాడు బుడ్డోడు. ఇప్పుడు టాలీవుడ్లో చాలామందికి ఎన్టీఆర్ ఫస్ట్ ఆప్షన్ అయ్యాడు. మీరు నా మీద ఎంత విషం కక్కినా నా రికార్డుల సముద్రంలో అడుగు పెట్టడం మీ తరం కాదని తొడకొట్టి బాక్సాఫీస్ వద్ద ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఫ్లాప్ డైరెక్టర్లకు ఎన్టీఆర్ ఇప్పుడు పెద్ద దిక్కయ్యాడు. సినిమాల్లో డైరెక్టర్లకు ఒక్క ఫ్లాప్ పడితే నిలబడడం కష్టం. హీరోకి ఫ్లాప్ పడితే ఎలాగోలాగా బయటకు రావచ్చు. అలాంటి ఫ్లాప్ డైరెక్టర్లు ఎన్టీఆర్తో సినిమా చేస్తే పక్కా హిట్ కొడతారని ఓ కొత్త సెంటిమెంట్ను క్రియేట్ చేశాడు. ఏంటి ఆ సెంటిమెంట్ అనేది ప్రూఫ్స్తో చూద్దాం. మున్నా సినిమాతో దారుణమైన ఫ్లాప్ చూసిన వంశీ పైడిపల్లికి బృందావనం సినిమాతో బిగ్ హిట్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఆ తర్వాత వన్ నేనొక్కడినే సినిమాతో ఫ్లాప్ ఎదుర్కొన్న సుకుమార్కు నాన్నకు ప్రేమతో సినిమాతో హిట్ ఇచ్చాడు. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో బాబీ కెరియర్ అయిపోయింది అనుకున్నారు అందరూ. కానీ జైలు అవకుశ సినిమాతో మంచి హిట్ ఇచ్చాడు తారక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్కు కూడా ఎన్టీఆర్ సూపర్ హిట్ ఇచ్చాడు. అజ్ఞాతవాసి సినిమాతో ఇబ్బంది పడుతున్న త్రివిక్రమ్కు అరవింద సమేత సినిమాతో బంపర్ హిట్ కొట్టి చూపించాడు. ఇక ఇప్పుడు ఆచార్య సినిమాతో కొరటాల కెరియర్ అయిపోయింది అనుకున్న సమయంలో దేవరతో బిగ్ హిట్ కొట్టాడు. కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా ఫ్లాప్ డైరెక్టర్ల కెరియర్కు ఎన్టీఆర్ భరోసా ఇస్తూ దూసుకుపోతున్నాడు.